మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని కృపాశీర్వాదాలు మీతో ఉండనుగాక, ఆయన సన్నిధి మీతో ఉండనుగాక. ప్రార్థన. సకలాశీర్వాదములకు సృష్టికర్త అయిన పరలోకపు తండ్రి, సర్వేశ్వరుడు అయిన మా గొప్ప దేవానికి వందనాలు. నమ్మదగిన వాడవు, ప్రేమించువాడవు, కృపచూపువాడవు, కరుణా సంపన్నుడవు నాయన, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మహోన్నతమైన నామం కలిగిన మా గొప్ప దేవ, యెహోవాను నామము వహించిన వాడువైన మా గొప్ప దేవ, మా జీవితాలను స్థిరపరిచి వర్ధిల్ల చేయువాడువైన మా గొప్ప దేవ, పరిశుద్ధుడా, నిన్ను సన్నుతిస్తూ ఉన్నాను. నీకు సమస్తము కూడా సాధ్యమే. దేవా, ఈ ఉదయకాలమందు అయ్యా గతించిన దినాలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ 9వ మాసములో ఈ చివరి దినాలలో ఇప్పటి వరకు పోషించినందుకే, ఆరోగ్యముతో నింపినందుకే, ఆశీర్వాదంతో నింపినందుకే, అన్ని విషయాలు మీ కృప, మీ యొక్క మెండైనటువంటి దీవులను అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకముతో నింపండి. వాక్యం ద్వారా మా బిడ్డలతో నాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మరొకసారి బాగున్నారని నమ్ముచు మీ కొరకు ప్రార్థిస్తూ మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. గత దినాల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని గత వారం కాక అంత మునుపు వారం మనం తరాలను గురించి మనం చూసాము దేవుని యొక్క సన్నిధానంలో. ఆ తర్వాత మరి పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవచనములో నుండి గత వారం మనం కొన్ని మాటలు చూసాం. ఈ రోజున లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనము నుండి ఈ మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనములో, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. వీరిద్దరు ఎవరు? వారిద్దరు అంటే మనం తెలిసిన వాక్యమే కనుక మీరు చాలాసార్లు చదివి ఉంటారు కనుక మీకు అర్థమై ఉంటుంది. ఎలిజబెత్ అండ్ జకర్యా బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు. వీరిద్దరు కూడా ఎలా ఉన్నారంట? దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. మరి వీరిద్దరూ దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా తీర్చబడిరి. మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడతాం? మరి వీళ్ళు ఎలా నీతిమంతులయ్యారు అని ఈరోజు ఈ అంశాన్ని మనం 3 విషయాలు ధ్యానం చేద్దాం. అక్కడ వచనములు ఉన్నాయి. మనం కూడా వారిద్దరిలాగా దేవుని దృష్టిలో నీతిమంతులం కావాలి అంటే వాక్యం చెబుతూ ఉన్న మాట, వారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క ఆజ్ఞను పాటించేవారుగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? మనం నిర్గమాకాండంలో మోషే ద్వారా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను చదువుకుంటాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి ఆజ్ఞగా ఆయన మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో మరి ఆయనను ప్రేమించే వారంగా మనం ఉండాలి. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞ. మరి వీరిద్దరూ కూడా ఆ ఆజ్ఞ ప్రకారం వారు ఏం చేశారంట? జీవించారంట. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను తూచా తప్పకుండా వారు పాటించారు కాబట్టి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అనగా దేవుని యొక్క మాట వినటం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నామని. మరి విశ్వాసము ద్వారా నీతిమంతులంగా తీర్చబడితే మరి ఈ విశ్వాసం ఎక్కడి నుండి వస్తూ ఉన్నది అని అంటే, దేవుని వాక్యం వినుట వలన విశ్వాసము కలుగును అని మళ్ళా అదే రోమ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. అనగా దేవుని వాక్యము, దేవుని నోట నుండి వచ్చిన మాట, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పలకబడినటువంటి వాక్కును నువ్వు ఎప్పుడైతే వింటావో, విని దానిని విశ్వసిస్తావో, విశ్వసించి దాని ప్రకారం నువ్వు జీవించగలుగుతావో అప్పుడే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు.
మరి నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా నువ్వు దేవుని యొక్క రాజ్యంలో వారసుడుగా ఉంటావు, దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడుగా ఉంటావు, దేవుని యొక్క స్వాస్థ్యానికి వారసుడుగా ఉంటావు, దేవుని కుమారుడుగా నువ్వు పిలువబడుతూ ఉంటావు. కనుక మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించే వారంగా ఉండాలి అనేది ఈ ఉదయకాలం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దినాల్లో చాలా మంది దేవుని ఆజ్ఞని తృణీకరిస్తూ ఉన్నారు. పాస్టర్ గారు మేము ఏం పాపం చేయట్లేదండి అని అంటున్నారు. అయితే మరి పాపం చేయకపోయినా కూడా నువ్వు దేవుని ఆజ్ఞను పాటించకపోతే అది పాపమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అంటుంది. నువ్వు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్లకుండా ఒక ఆదివారం మానేసావనుకో, మరి విశ్రాంతి దినాన్ని 7వ దినాన్ని నువ్వు ఆచరించలేదు కనుక, దేవుణ్ణి ఆరాధించలేదు కనుక, మరి ఆజ్ఞను అతిక్రమించావు కనుక అది పాపమే కదా. మరి అలాగే నీ దేవుడి కన్నా అధికంగా నీ హృదయంలో చాలా వాటికి నువ్వు చోటునిస్తున్నావు. ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి అని వాక్యం చెబుతుంది. మరి అలాగా నీ హృదయం లేకపోతే అది ఆజ్ఞ అతిక్రమమే కదా. మరి ఇతరులు చూసి నువ్వు ఆశిస్తా ఉన్నావు, మరి అది కూడా ఆజ్ఞ అతిక్రమమే కదా. మరి మాటల చేత ఇతరులను నువ్వు చంపుతూ ఉన్నావు నీ మాటలతో, మరి ఆ మాటల ద్వారా ఇతరులు గాయపడుతూ ఉన్నారు, అది కూడా ఆజ్ఞ అతిక్రమమే కదా. నీ పొరుగువారిని నువ్వు ప్రేమించట్లా, నీ కుటుంబాన్ని ప్రేమించట్లా, నీ తోటి వారిని ప్రేమించట్లా, వారి పట్ల ద్వేషాన్ని కలిగి జీవిస్తున్నావు, అది కూడా ఆజ్ఞ అతిక్రమమే కదా. కనుక మరి ఎలా నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు? మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడగలం? అందుకనే ఈ ఉదయకాలం మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందుకనే వీళ్ళిద్దరూ కూడా ఆ ఆజ్ఞల చొప్పున వారు జీవించారు కాబట్టి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. రెండవ మాట, వారు ఏం చేశారంట? దేవుని యొక్క ఆజ్ఞ కాదు, దేవుని న్యాయ విధుల చొప్పున వారు జీవించారు అని వ్రాయబడింది. దేవుని యొక్క న్యాయ విధులు, మరి అన్యాయంగా వారు జీవించారని వ్రాయబడ్డారు. అన్యాయంగా వారు నడిచారు అని అంటే వారు నీతిమంతులు అయ్యేవారు కాదు, వారు అనీతిమంతులుగా ఉండేవారు. దేవుడు ఖచ్చితంగా ఆ మాట చెప్పేవాడు. మరి బైబిల్లో అనేక మంది నీతిమంతులుగా నడిచిన వారు ఉన్నారు, అనీతిమంతులుగా నడిచినటువంటి వారు ఉన్నారు. కనుక మరి నీతిమంతులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, అలాగే నీతిమంతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. మరి పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం క్రమంగా చదవగలిగితే దాన్ని చదివినప్పుడు అనేక విషయాలు మనం అందులో చూస్తూ ఉంటాం. నీతిమంతుడుగా న్యాయ ప్రకారం జీవిస్తాడు. నీతిమంతుడు అంటే ఆ న్యాయాన్ని న్యాయం కొరకై తన విలువైన ప్రాణాన్ని అయినా అర్పించడానికి ఇష్టపడతాడు, అవమానాన్ని భరిస్తాడు, దెబ్బలు తినడానికి ఇష్టపడతాడు, అలాగే మాట తప్పని వాడిగా ఉంటాడు నీతిమంతుడు. ఒకవేళ నీవు నీ స్వార్థంతో ఒకవేళ మాట ఇచ్చి నువ్వు ఆ మాట ప్రకారం నిలబడకపోతే నువ్వు అన్యాయస్తుడు అయిపోతావు. అందుకనే ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి కూడా యేసు ప్రభువు వారు ప్రార్థన ఉపమానంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో అయితే ఇదిగో నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనేమో, అనీతిమంతుడుగానే ఉండనేమో, ఆ పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనేమో, అపరిశుద్ధుడు ఇంకా అపరిశుద్ధుడుగానే ఉండనేమో. అయితే నేను వచ్చినప్పుడు వారి వారి క్రియల చొప్పున వారికి నేను జీతమునిస్తాను, ప్రతిఫలాన్ని ఇస్తాను అని ప్రభు చెబుతూ ఉన్నారు. కనుక నీవు నడిచే విధానాన్ని బట్టి నీ యొక్క న్యాయాన్ని బట్టి దేవుడు నీకు తీర్పునిచ్చేవాడై ఉన్నాడు, నీకు ఆ ఫలితాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. అందుకని అక్కడ ఉంటుంది, న్యాయంగా నడిచేవాడు ఇంకా న్యాయంగానే నడుస్తాడు, అన్యాయంగా నడిచేవాడు ఇంకా అన్యాయంగా నన్ను నడవలేము, నేను వాడి క్రియకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాను. ఒకవేళ నువ్వు న్యాయంగా నడిస్తే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చి నిన్ను నిత్యరాజ్యంలో తీసుకెళ్తాడు. ఒకవేళ నీవు అన్యాయంగా నడిచే వ్యక్తిగా ఉంటే నీ యొక్క అన్యాయపు ఆ జీవన విధానాన్ని బట్టి నువ్వు నిత్య నాశనానికి దేవుడు నిన్ను పంపించి వేస్తాడు. జాగ్రత్త. అందుకనే ఈడ ప్రభు రాస్తూ ఉన్నటువంటి మాట పరిశుద్ధాత్మల ద్వారా ఆ యొక్క జకర్యా ఎలిజబెత్తులు వారు న్యాయముగా నడుచుకున్నారు. న్యాయ విధులను మరి మోషేకి ఇశ్రాయేల్ పక్షంగా ఏ కట్టడలు ఏ విధులనైతే ఆయన జ్ఞాపకం చేశారు, ఏ సమయంలో ఎలా జీవించాలో, ఎలా బలర్పించాలో, ఏ పాప పరిహారం కొరకే ఎలాంటి బలర్పించాలో, అలాగే ఎలాంటి పండుగలు ఆచరించాలో అంటే ఇశ్రాయేలుకి పెట్టిన కట్టడ. అలాగే ఈ మరి ప్రస్తుత దినాలు యేసయ్య మనకు చెప్పినటువంటి కట్టడ. ఆ కట్టడల ప్రకారం మనం జీవించినప్పుడు, ఆ న్యాయ విధుల ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు మన నీతిమంతులుగా తీరుస్తాడు.
యేసు ప్రభు వారు మనల్ని అదే మనల్ని ఎలా న్యాయంగా నువ్వు నేను ప్రార్థన చేస్తున్నా, నేను ఉపవాసం ఉంటున్నా, నేను నమ్మకంగా దేవుని దశభాగిస్తున్నా, అలాగే నేను పక్కన ఉన్న వాళ్ళలా కాకుండా వాళ్ళలా కాకుండా నేను యథార్థంగా ఉంటున్నా అని ఒకవేళ పరిశీలిలాగా నువ్వు కూడా ఒకవేళ చెప్పుకున్నావు అనుకో, నువ్వు నీతిమంతుడు తీర్చబడవు. నువ్వు సుంకర్లాగా నువ్వు తగ్గించుకొని నీ పాపములు ఒప్పుకుంటే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి అక్రమంగా ఎవరు ఎదుట నడవకుండా నీ దేవుని ఎదుట ఉన్నప్పుడు. అది ఇక్కడ చెబుతున్న మాట. మన నీతిమంతులుగా తీర్చబడాలంటే దేవుని ఆజ్ఞను పాటించాలి. అలాగే రెండవదిగా న్యాయ విధి చొప్పున మనం జీవించాలి అని వ్రాయబడుతున్నది. మూడవదిగా వారు ఎలా ఉన్నారంట, నిరపరాధులుగా జీవించారు అని వ్రాయబడుతుంది. అందుకని వారు నీతిమంతులుగా ఉన్నారు. వారు నిరపరాధులుగా జీవించారు అని వ్రాయబడింది. అంటే వారు ఆజ్ఞ ప్రకారం నడిచారు, అలాగే న్యాయ విధి చొప్పున నడిచారు, అలాగే నిరపరాధులుగా వారు నడిచారు కనుక దేవుడు వారు నీతిమంతులుగా దీవించాడు. ఈ రోజున నీవు నేను కూడా నిరపరాధులుగా, ఏ విధమైన అపరాధము మనలో లేనటువంటి వారంగా ఉండాలి. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అలాగే ఆయన భార్య సాక్ష్యం ఇస్తూ ఉంది, వాక్యం ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. భార్య అంది, ఇంకా ఆ పరిశుద్ధతను విడిచిపెట్టలేవా? ఆ పరిశుద్ధతను విడిచి ఇరుగు దేవుని దూషించి చనిపోరాదా అని అంటూ ఉన్నది. అనగా యోబు భార్యనే ఆయన గురించి అంత గొప్ప సాక్ష్యం ఇచ్చినప్పుడు మరి నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఎలా ఉన్నది? నీవు ఎలా జీవిస్తూ ఉన్నావు? ఏ విధమైన అపరాధము లేనివాడు కను ఉన్నావా, లేదా నిరపరాధిగా దేవుని ఎదుట ఏ విధమైనటువంటి మనలో అపరాధం లేనటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే పనులను బట్టి, మనం నడిచే విధానాన్ని బట్టి మనం అనేక విధాలుగా అపరాధస్తులుగా ఉన్నాం. మా దేవుడు ఏ పాపము చేయలేదు. నిరపరాధి అయినటువంటి ప్రభుని వాళ్ళు సిలువ వేశారు. అలాగే మన యొక్క జీవితం కూడా ఎవరు ఏదన్నా కూడా మనం కూడా ఏసేలాగా మౌనంగా ఉంటే, వారు దూషించిన, వారు హేళన చేసిన, వాళ్ళు కొట్టిన, వాళ్ళని తిట్టిన, ఇరుగు వారు మన గురించి అసభ్యంగా మాట్లాడిన, మన గురించి లేనిపోయినవి కల్పించి మన గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉన్న మనము మౌనంగా దేవుని ఎదుట ఉన్నట్లయితే, వారి ఎదుట మౌనంగా ఉన్నట్లయితే, మరి యేసు ప్రభు వారు ఎలాగైతే ఆయన నిరపరాధి అయి ఉన్న కూడా శిక్షను అనుభవించాడో, ఒక్కోసారి మనం కూడా అలాంటి పరిస్థితుల్లో మన మీద కూడా ప్రజల మాటలు తోటలాగా వచ్చి మనం శిక్షిస్తున్నా మనం కూడా మౌనంగా ఉన్నట్లయితే, యేసే ఎలాగైతే హెచ్చింపబడ్డారో అలాగే మనల్ని కూడా మన దేవుడు హెచ్చించేవాడై ఉన్నాడు, మనల్ని కూడా దీవించేవాడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం 3 విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఒకటి, దేవుని మాట ప్రకారం మనం జీవించాలి. దేవుని మాటకు లోబడి మనం జీవించాలి. అంతేగాని వాక్యం చదివి వాక్యాన్ని విని విడిచిపెడితే ఆయన ఆజ్ఞని అతిక్రమించిన వారు అవుతాం. ఆజ్ఞ ప్రకారం జీవించలేం కనుక దేవుని ఆజ్ఞల ప్రకారం నడుద్దాం. రెండవదిగా దేవుని ఎదుట మనం న్యాయంగా నడుద్దాం. మూడవదిగా దేవుని ఎదుట నిరపరాధులుగా, ఏ అపరాధము లేనటువంటి వారంగా మనం నడుద్దాం. అప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. అట్టి నీతిమంతుడు అయినటువంటి దేవునితో మన సహవాసాన్ని కలిగి ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం. అట్టి కృప కొరకై ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు ఎదుకొస్తూ ఉన్నాం. నీతిమంతులంగా మేము తీర్చబడు కొరకై మా అపరాధములను మేము ఒప్పుకుంటూ ఉన్నాం, మా పాపమును మేము ఒప్పుకుంటున్నాం, మా అవిధేయతను మేము ఒప్పుకుంటున్నాం, మా అవిశ్వాసాన్ని మేము ఒప్పుకుంటున్నాం. అయ్యా, నీ ఎదుట ఎక్కడైతే క్రమాన్ని తప్పామో అయ్యా మరలా తిరిగి ఆ క్రమంలోనికి మమ్మల్ని సరిచేసి నడిపించమని ఏ బిడ్డలైతే పశ్చాత్తాపడి అడుగుతూ ఉన్నారో అయ్యా బిడ్డలను ప్రభువా ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకొని నాయన ఈ గ్రూప్లో ఈ మాటలు వింటూ ఉన్న మా బిడ్డలపై అభిషేకం ఇచ్చి నీతిమంతుల వరుసలో తీసుకొచ్చి వారి ప్రతి అవసరం తీర్చి పోషించి సంరక్షించి ఆరోగ్యతను పొందిలచేయమని యేసు నామములో పొంది ఉన్నాను తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడయండి దీవించునుగాక. ఆమె. అందరికి వందనాలు. మీ గాడ్ బ్లెస్ యు.